నా మరియ గర్భవతియా? ఇది ఏలాగు జరుగును? అయితే నా మరియను నేను తప్పక విడనాడను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆహా, ఎంత గొప్ప స్వప్నము! నా జన్మ ధరించి ఉన్నది. నా భార్య అయిన మరియను నేను చేర్చుకొందును, తప్పక చేర్చుకొందును. అందువల్ల దేవుని కుమారుని గర్భము ధరించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి మరియే అని యోసేపు గ్రహించాడు. ఆమెకు పుట్టబోవు కుమారుని జాగ్రత్తగా చూచుకునడానికి అతను ప్రమాణం చేశాడు. దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర అగుస్తు వల్ల ఆజ్ఞ ఆయను. అందరూ వినండి. కైసర అగుస్తు ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీరంతా మీ ప్రాంతాలకు వెళ్ళండి. వెళ్ళి మీ పేర్లు, పుట్టిన తేదీ ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోనండి. ఎవరెవరు తనకు పన్ను కడుతున్నారో కైసరు తెలుసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మీరంతా మీ పితరుల దేశాలకి వెళ్ళండవో. ఆజ్ఞ చొప్పున యోసేపు కూడా తమ పితరుల దేశానికి ప్రయాణమయ్యాడు. యోసేపుకు ప్రాముఖ్యమైన పితరుడు బెత్లెహేములో ఉన్నాడు. అతనితో పాటుగా తనకు ప్రదానము చేయబడిన మరియ కూడా వెళ్ళెను. అతి కష్టంగా మొదలైంది. అమ్మా ఒకసారి నువ్వు ఆగిపోయింది, రెండోసారి తర్వాత నవ్వచ్చు. చాలా అలసిపోయి ఉన్నాను, నడవలేకపోతున్నాను. మరియా కాసేపు ఓర్చుకుని కొంచెం ముందు జరిగింది. కనబడినది బెత్లెహేము నగరము. మరియా యోసేపులు బెత్లెహేము చేరిన రాత్రి బస చేయటానికి స్థలము కోసం వెతికారు. అయితే అన్ని సత్రాల గదులు నిండిపోయి ఉన్నాయి. కారణం, కైసరు ఆజ్ఞ ప్రకారం అందరూ తమ పేర్లు నమోదు చేయటం కోసం తమ పట్టణాలకు వచ్చారు. వీరిద్దరూ కూడా స్థలం కోసం వెతికారు. ఎదురుకొచ్చి మామూలుగా నిలబడి ఎవరు మీరు? ఎవరు కావాలి? అమ్మా, చాలా దూరం నుండి వస్తున్నాము, అలసిపోయి ఉన్నాము. కాస్త మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలం లేదు, ఏమీ లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు.
అయ్యా, చాలా దూరం నుండి వస్తున్నాం. నా భార్య గర్భవతి. మీ సత్రములో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు. కాస్త స్థలమయ్యా. లేదయ్యా, వెళ్ళు వెళ్ళు. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురైంది. కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తనకు బిడ్డ పుట్టబోయే సమయము దగ్గరైందని. ఎవరు మీరు? ఏం కావాలను? అమ్మా, చాలా దూరం నుండి వస్తున్నాము. అలసిపోయి ఉన్నాము. నా భార్య నిండు చూలాలు. ఈ రాత్రికి మీ సత్రములో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. కొంచెం ముందుకు పెట్టండి, కొంచెం ముందు. అయ్యా, ఒక్క నిమిషం. చాలు చాలు చాలు. మా సత్రములో స్థలము లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది అంత అనువైన స్థలము కాదు, కానీ బహుశా మీకు ఆధారంగా ఉంటుంది. ధన్యవాదములు. దీన స్థితిలో ఎటువంటి వైద్య సహాయం లేకుండా అనుకున్నట్లుగానే ఆ రాత్రికి పశుల పాకలో దైవ కుమారుడు జన్మించాడు. నిదానంగా నిదానంగా. యేసు ప్రభు వారు జన్మ ఏడుపులది. ఆ రోజు తల్లి గర్భమున, మరియమ్మ తల్లి గర్భమున యేసు ప్రభు వారు కేకలది. వాళ్ళ దగ్గర అది రాత్రి వేళ చిమ్మని చీకటి. బెత్లెహేములో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొని చుండగా కొన్ని కట్టలు తీసుకొని రా. ఏమ్రా ఎల్లయ్యా, బిడ్డ పెళ్ళంటివి? చెయ్యాల, పనులు మెల్లగా అవుతున్నాయి, కష్టపడాలి. ఏం మల్లన్న, సంత పోయినావా? పోయినా. ఏం చేసినావేంది? 2 గొర్రెలు నమ్మేవరా? ఎంత వచ్చిందిరా? 200. అదే ఇంకొన్ని కట్టలేరా, మస్తు చల్ల ఉంది. గొర్రెలు కాపరి ఇందరు బైబిల్లో చదువుకున్న రీతిగా వాళ్ళ పొలాల్లో ఉండగా దేవుని దూత వచ్చి వారికి శుభవర్తమానం తెలియపరుస్తుంది. గొర్రెలు ఇక్కడ ఉన్నాయి, మీరు లేవనుకుంటున్నారేమో. ఉన్నట్టుండి ఆ రాత్రి వెలుగు ప్రకాశించింది. అంతటి వెలుగు కాపర్లు ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండలేదు.
కొల్లలారా అటు పక్కకి వెళ్ళండి, అటు పక్కకి బాబు. ప్రజలందరికీ ఆ వైర్లు ఇటు లాగు. మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు మీరు రక్షకులు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఈయన ప్రభువైన క్రీస్తు. దాని ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరు. ఉన్నట్టుండి దేవదూతల సమూహం ఆ దూతలో కూడా ఉంట ఆ కాపరు చూశారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన దుష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నారు. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేమునందున. భూజనముకెల్లాను సౌఖ్య సంభ్రమాయెను. వారు ఆశ్చర్యం నుండి తేరుకోగానే ఒకరితో ఒకరు మనము బెత్లెహేముకు వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని చూద్దాము రండని చెప్పుకున్నారు. రక్షకుడంటారా? పోయి చూద్దాం పదండిరా. మెల్లిగా మెల్లిగా అందరూ మెల్లిగా వెళ్ళండి. కరెంటు వాళ్ళు చూడు చూడు. ఆ వైర్లు వాళ్ళు అక్కడే నిదానంగా. మొత్తం అరే ఎంత చక్కగా ఉన్నదా? మరి మన రక్షకుడు రా. దూత చెప్పినట్టే అయిందిరా. ఎంత వైర్ చూసుకున్నాడు వాళ్ళు చూస్తున్నాడు వైర్. దూత చెప్పిందంతా నెరవేరిందని వారు ఒకరితో ఒకరు చెప్పుకొని రక్షకుని చూశామని అందరితో చెప్పారు. కాపురులు తిరిగి వస్తూ దేవునికి స్తోత్రం చెల్లించారు. వెరీ గుడ్. బాగా సపోర్ట్లు కొట్టాలి ఇప్పుడు.